అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. కొంచెం జలుబు చేసింది. బట్ ఐ హోప్ యూ కెన్ హియర్ మీ అండ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు కనుక ఏఐ స్పేస్‌ని క్లోజ్‌గా ఫాలో అవుతూ ఉంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో డెఫినెట్లీ క్లాడ్ బాట్ ఆర్ ఈ మాల్ట్ బాట్ గురించి వినుంటారు. అండ్ వినడానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. కొంతమంది దాని ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటుంటే చాలామంది దాని కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ ఈ వీడియోలో కాంట్రవర్సీస్ పక్కన పెట్టి యాజ్ అ హోల్ క్లాడ్ బాట్ ఆర్ మాల్ట్ బాట్ ఏ విధంగా ఉంది, మీరు నేర్చుకోవాలా, వాడాలా, ఆల్ ఆఫ్ దాట్ మనం డిస్కస్ చేద్దాం. రైట్? మీకు కనుక నేను పెడుతున్న ఈ ఎఫర్ట్ టు బ్రింగ్ ఇన్ డిఫరెంట్ ఏఐ న్యూస్ టు యోర్ యూట్యూబ్ ఫీడ్ నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ టు స్టార్ట్ విత్ ఈ మాల్ట్ బాట్ ఆర్ క్లాడ్ బాట్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఏఐ ఏజెంట్. ఓకే, మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఐదర్ మీరు కోడ్ చేసి లాంగ్ చైన్ ఆర్ లాంగ్ గ్రాఫ్ వీటితో ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు, లేదా నో కోడ్ టూల్స్ లైక్ N8 వాడి ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు. వాట్ ఈజ్ అన్ ఏజెంట్? మీరు నార్మల్గా కోడ్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేస్తే అవి ట్రెడిషనల్ అప్లికేషన్స్. దాంట్లో LLMs వాడితే ఇట్స్ అ ఏఐ అప్లికేషన్. అది కేవలం ఆన్సర్స్ మాత్రమే ఇవ్వగలదు, బట్ టాస్క్స్ చేయలేదు బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ టూల్స్. సో ఆ స్పెసిఫిక్ అప్లికేషన్కి మీరు టూల్స్ యాక్సెస్ కూడా ఇస్తే that becomes a agent. So LLM, think of it as a brain, tools are like body parts. రెండు కలిపితే ఇట్స్ అ ఏజెంట్, రైట్? సో ఈ ఏజెంట్స్ని ఆల్రెడీ బిల్డ్ చేసేందుకు మన దగ్గర చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బోత్ కోడ్ అండ్ నో కోడ్. సో సింప్లీ పుట్ ఈ మాల్ట్ బాట్ ఏంటి అంటే, బోత్ ఇన్ కేస్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆర్ నో కోడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ మీరు వెళ్ళి ఆ ఏజెంట్స్ని బిల్డ్ చేయాలి, రైట్? కానీ ఆ బిల్డింగ్ ప్రాసెస్ని ఎలిమినేట్ చేసి జస్ట్ ప్రాంప్ట్తో ఏజెంట్ని కూడా బిల్డ్ చేయగలిగితే దాట్ ఈజ్ మాల్ట్ బాట్. ఈ మాల్ట్ బాట్ లాంటి ప్రాంప్ట్ బేస్డ్ ఏజెంట్ జనరేషన్స్ చాలా వచ్చాయి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. మరి ఇది ఎందుకు అంత వైరల్ అయింది అంటే, అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాంట్రవర్సీస్, చాలా ఉన్నాయి. బట్ నా దృష్టిలో ఎందుకు ఫేమస్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఈజీ ఇంటర్ఫేస్. మిగతా వాటిల్లో మీరు వాళ్ళ ప్లాట్ఫామ్కి వెళ్ళి, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చి ఏజెంట్ని బిల్డ్ చేయొచ్చు, బిల్డ్ చేసిన దాన్ని వాళ్ళ సిస్టమ్స్లో డిప్లాయ్ చేయొచ్చు. కానీ ఈ మాల్ట్ బాట్లో స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక, కాన్ఫిగర్ చేసుకున్నాక, మీరు జస్ట్ మీ రెగ్యులర్ చాట్ ఇంటర్ఫేసెస్ దాట్ యూ యూస్ లైక్ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ ఆర్ డిఫరెంట్ అదర్ చాట్ టూల్స్ దట్ యూ యూస్, వాటిల్ని యాజ్ అ ఇంటర్ఫేస్ వాడుకుని దాంట్లో ప్రాంప్ట్ ఇచ్చి అక్కడి నుంచి మీ ఏజెంట్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీకు ఈ ప్రాసెస్ మొత్తం యూ నీడ్ నాట్ లైక్ ఇంటర్ఫియర్ బికాస్ దాని దగ్గర సఫిషియంట్ టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇట్ కెన్ యాక్సెస్ యువర్ బ్రౌజర్, ఇట్ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ బ్రౌజర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ కమాండ్స్ ఆల్సో. కాబట్టి ఈ మాల్ట్ బాట్ని కాన్ఫిగర్ చేసుకున్నాక వాట్సాప్లో దాంతో ఇన్ చాట్ జస్ట్ రేపొద్దున 2 PM నాకు ఈ సో టాస్క్ చేయాలని చెప్పి గుర్తు చేయని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా దానికి ఒక క్రాన్ జాబ్ రాసి ఆ ఏజెంట్ బిల్డ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ రేపొద్దున 2 PM ఆటోమేటిక్లీ మీకు ఒక అలర్ట్ని ట్రిగర్ చేస్తుంది. సో ద ఈజ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ దీని ద్వారా పెరిగింది బికాజ్ మీరు వాడే చాట్ టూల్స్తోనే డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ చేయొచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ లోకల్ సిస్టంలో డిప్లాయ్ అయ్యింది కాబట్టి డేటా ఈజంట్ లీవింగ్ యువర్ ఓన్ లోకల్ స్పేస్. ఎక్కడో క్లౌడ్లోకి వెళ్ళి వేరే ఎవరో సిస్టమ్స్లో స్టోర్ అవ్వట్లేదు. దట్స్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటి అంటే, అగైన్ లోకల్గా దాన్ని హోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు లోకల్ LLMస్ని కూడా వాడుకోవచ్చు, విచ్ మేక్స్ ఇట్ కంప్లీట్లీ జీరో కాస్ట్. అంటే మీకు కావాలనుకుంటే మీరు చాట్ జీపీటీయో ఆర్ క్లాడో ఆర్ జెమినీయో ఈ APIs ద్వారా దానికి LLM యాక్సెస్ ఇవ్వచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్, మీరు ఏం చేయొచ్చు అంటే, లెట్సే మెటా వాళ్ళ లామా ఉంది, దాన్ని లోకల్గా మీరు డిప్లాయ్ చేసుకుని ఆ లోకల్ URLని దీనికి ఇచ్చి అక్కడి నుంచి కాల్ చేసుకో అని చెప్పినా అది చేసుకుంటుంది. సో ఇట్ కెన్ యాక్చువల్లీ బికమ్ అ జీరో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఏజెంట్స్, రైట్? అండ్ ఫర్ సింపుల్ టాస్క్స్, ఫర్ డైలీ టాస్క్స్ ఆర్ ఈవెన్ టాస్క్ లైక్, ఓకే లెట్స్ సే మీకు ఒక జాబ్ అప్లికేషన్ ఉంది ఆర్ మీకు సో స్కిల్స్ ఉన్నాయి, ఎవ్రీ 1 hour లుక్ ఫర్ ది లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఫర్ దిస్ రోల్ అండ్ అప్లై అని చెప్తే, బికాజ్ ఇట్ హ్యాస్ ద స్కెడ్యూలింగ్ క్యాపబిలిటీ, అదే క్రాన్ జాబ్ క్యాపబిలిటీ అండ్ సర్చ్ టూల్స్, ఇట్ కంటిన్యూస్లీ సర్చ్ ఫర్ ఇట్ అండ్ బ్రౌజర్ కంట్రోల్ ఉంది కాబట్టి మీరు ముందుగా ఇచ్చిన డీటెయిల్స్తో ఆటోమేటిక్గా ఫామ్స్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ కూడా చేసేస్తుంది. సో ఫర్ థింగ్స్ లైక్ దిస్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్. నౌ ఇప్పుడు దీనికి ఉన్నంత హైప్ నిజంగా అవసరమా అంటే, నా దృష్టిలో అంత హైప్ అవసరం లేదు. ఓకే, ట్రూలీ బికాజ్ మీరు ఇది చేస్తున్న చాలా విషయాల్ని సొంతంగా ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబుల్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇట్స్ అ ఎంటర్ప్రైజ్ కంపెనీ, రైట్,
డెఫినెట్లీ వాళ్ళకి ఒకవేళ డెవలపర్స్ని హైర్ చేసుకునే బడ్జెట్ ఉంటే దే విల్ హైర్ దెమ్ అండ్ ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి కావాల్సినట్టుగా బిల్డ్ చేయించుకుంటారు. సో ఎంటర్ప్రైజ్ లెవెల్లో జాబ్స్ పర్స్పెక్టివ్లో దీంట్లో పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ యూ రన్నింగ్ అన్ ఏజెన్సీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏజెన్సీ ఆర్ మీ సొంత టాస్కుల కోసం ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ ఓన్ బడ్జెట్ ఫ్రెండ్లీ, లో కాస్ట్ అండ్ లో కాన్ఫిగరేషన్ ఏజెంట్, దిస్ ఈజ్ అ గుడ్ వన్, రైట్? సో ఫ్రమ్ ఎర్నింగ్ పర్స్పెక్టివ్ యాజ్ అ ఫ్రీలాన్సింగ్ సర్వీస్ మీరు ఆఫర్ చేయొచ్చు. బట్ జాబ్స్ దీంట్లో స్పెసిఫిక్గా జస్ట్ ఫర్ మాల్ట్ బాట్ మీకు కొత్తగా ఏమీ రావు. బట్ దీని నుంచి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దాట్ యూ షుడ్ టేక్ అవే. నెంబర్ 1, ఈ ఏఐ స్పేస్ చాలా చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది. ఓకే, జస్ట్ వితిన్ 1 year మనం ఏజెంట్స్ని సొంతంగా బిల్డ్ చేయడమే కష్టంగా ఉన్న టైం నుంచి జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఏజెంటిక్ ఫ్లోస్ని బిల్డ్ చేయగలుగుతున్నాం. నెంబర్ 2, కంటిన్యూస్గా ఇటువంటి వచ్చిన టూల్స్ ఏవైతే ఉంటాయో ఇలా వీడియో చేసేసి వదిలేకుండా మీరు కూడా సొంతంగా మీ ల్యాప్టాప్లో దాన్ని హోస్ట్ చేసుకోండి, వాడండి. సో వాడకపోతే ఏమవుద్ది అంటే ఇప్పుడు నేను చెప్పిన చాలా ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళ పేజ్లో ఉండదు. ద రీజన్ ఐ ఆమ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ దాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ బికాస్ నేను ప్రీవియస్ ఫ్లోస్ బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే ఇది సాల్వ్ చేస్తుంది, ఈ పాయింట్ సాల్వ్ చేస్తుంది, ఈ పాయింట్లో హెల్ప్ అవుద్ది, ఈ పాయింట్లో హెల్ప్ అవ్వదు అని చెప్పగలుగుతున్నాను. ఎందుకు? బికాస్ ఐ హ్యావ్ యూస్డ్ ద ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ దీస్ ఫ్లోస్. సో ఇఫ్ యు ఆర్ అప్డేటెడ్ విత్ ద న్యూస్ దట్స్ వన్ థింగ్ ఫర్ షూర్, బట్ వాటిని మీరు కూడా సొంతంగా ట్రై చేస్తూ ఉండండి. దట్స్ సెకండ్ కీ టేక్అవే. థర్డ్ కీ టేక్అవే ఈజ్, ఐ మీన్ కాంట్రవర్సీలోకి వెళ్ళని చెప్పాను, బట్ ఈ ఏఐ స్పేస్లో న్యూస్లోకి మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోకండి. అగైన్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్, అంటే ఇనిషియల్గా క్లాడ్ బాట్ అని చెప్పి పేరు పెట్టిన తర్వాత అది క్లాడ్ ఆంథ్రోపిక్ వాళ్ళ నేమ్తో కొంచెం కనెక్ట్ అవుతుందని చెప్పి దే హ్యాడ్ టు చేంజ్ ద నేమ్. అదే టైంలో ఈ ప్రీవియస్ నేమ్తో ఉన్న గిటబ్ రిపాజిటరీ వాడి చాలామంది ఫేక్ క్రిప్టో ఈ స్కాములు చేశారు. కాబట్టి చాలామంది అక్కడ యాక్చువల్లీ వాళ్ళ మనీ లూజ్ అయ్యారు అనవసరంగా స్కాముల వల్ల. అట్ ద సేమ్ టైం కొన్ని స్టాక్ ప్రైజెస్ మారిపోయాయి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. సో జస్ట్ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ బ్లైండ్లీ, డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఫస్ట్, రైట్? ఇట్ కుడ్ బీ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు నమ్మేయక్కర్లేదు, ఓకే? నేనని కాదు, ఎవరేం చెప్పినా సరే ఆన్ ఇంటర్నెట్, ఆన్ సోషల్ మీడియా, డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఫస్ట్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్, ఓకే? సో ఆల్వేస్ డూ దాట్. దీస్ ఆర్ ద కీ టేక్అవేస్. బట్ డెఫినెట్లీ ఈ వీడియో అయిపోయాక ఒకసారి ట్రై చేయండి దాన్ని, ఓకే? ట్రై టు జస్ట్ బేస్డ్ ఆన్ వాట్ యూర్ ల్యాప్టాప్ ఈస్. అగైన్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈ మాల్ట్ బాట్ మార్కెట్లో మ్యాక్ మినీస్ ఉంటాయి చూసారా, వాటి యొక్క స్టాక్ తగ్గిపోయింది. దిర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ దాట్. ఎందుకంటే దీంట్లో బాగా పనిచేస్తుందని చెప్పి చాలామంది అది కొనేసుకున్నారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ యా, ట్రై చేయండి అండ్ లెట్ మీ యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఐ హోప్ ఈ కంటిన్యూస్ అప్డేట్స్ ఆన్ ఏఐ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్, ఇలా చెప్పినట్లుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.